సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, మరి ఇప్పటికి ఎలా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాక ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. వర్షాలు కూడా సకాలంలో పడినాయి. రైతు భరోసా కింద రైతు భరోసా కేంద్రాలు కట్టారండి. 10,750 రైతు భరోసా కేంద్రాలు కట్టారు. 15,005 గ్రామ వార్డు సచివాలయాలు కట్టారండి. మరలా విలేజ్ క్లినిక్లు అండి, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కూడా 10,500 విలేజ్ క్లినిక్లు కట్టారు. ప్రజలకి ఆరోగ్యం అందుబాటులో పెట్టారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే గతంలో సంక్షేమ పథకాలు చాలా అనేది పెట్టారు. మరి అప్పటికి ఏం గమనించారు? ఆయన పెట్టింది రైతు బాగోవాలనే రైతు భరోసా కేంద్రాలు పెట్టాడండి. స్త్రీలు ఆయన జగనన్న ఆడపడుచులు రాష్ట్రంలో ఆడపడుచులు సంతోషంగా ఉండాలని డ్వాక్రా గ్రూపులకి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం 3 విడతలుగా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం రద్దు చేస్తాడండి. బకాయిలు రద్దు చేయడమే కాకుండా వాళ్ళకి 0 వడ్డీకి డబ్బులు ఇచ్చాడండి. వాళ్ళకి ఆదుకున్నాడండి. వాళ్ళకి చెప్పాలంటే 30 లక్షల మందికి ఇళ్ళు స్థలాలు ఇచ్చాడండి. వాళ్ళ పేరు మీద ఇచ్చాడండి. 25 లక్షల మందికి ఇళ్ళు కట్టి నిర్మించాడండి. ఇంకా 17,500 గ్రామాలు తయారు చేశాడండి. వైఎస్ఆర్ జగనన్న కాలనీలు తయారు చేశాడండి. ఒక ఊళ్ళో మా ఇద్దరు 5 ఇళ్ళు ఇచ్చాను, 10 ఇళ్ళు ఇచ్చానండి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదండి. 17,000 గ్రామాలు తయారు చేశాడండి. ఇంకంతకంటే ఏం కావాలండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ శాస్త్రంగా వదిలేశారు, బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళ అన్నవాడు మూర్ఖుడండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు వ్యాపారాన్ని నమ్ముకున్నాడండి. బిజినెస్లో కూడా ఆయన అగ్రస్థానంలో ఉన్నాడండి. టాప్ 10లో ఆయనండి. బిజినెస్ పరంగా కూడా చాలా బాగా చేశాడు. కానీ ఆ వ్యాపార పరంగా మరి బెంగళూరులో కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. అలాగే మరి బిజినెస్ కూడా చూసుకోవాలి కదండి. ప్రతిపక్షంలో ఉన్నాడు, చూసుకోవాలి కదా. అదే బెంగళూరు వెళ్ళాడని రాజకీయం మానేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే ఎలా వస్తున్నారో జనం మీరు చూశారు. గుంటూరు జిల్లా చూశారు, అనంతపురం జిల్లా చూశారు. అన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరన్నా విమానాశ్రయం గారికి 1-2 సార్లు వస్తారండి. ఆయన వెళ్ళేటప్పుడు వస్తున్నారు, వచ్చేటప్పుడు వస్తున్నారు. అంటే జనం అంతా ఆయన వెనకాల ఉన్నారు. విజయవాడ వరదలు వచ్చినాయండి, ఎవరు ఆదుకున్నారండి? ఇలా కృష్ణలంక జనం అందరూ క్షేమంగా ఉన్నారంటే అది ఎవరి వల్ల అండి? ఆయన వాళ్ళు కట్టాడు కదండి. అది నిజంగా అది కట్టకపోతే మనకు అందరూ చచ్చిపోదురు. మరి ఇంకంతకంటే ఏం కావాలండి? జగన్ గారు చేసిన అంతకంటే మంచి పనులు ఏం కావాలి?